చలితో తెలంగాణ పల్లెలన్నీ భయంతో వణికిపోతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన పంచాయతీ ఎన్నికలతో పల్లెలన్నీ హీటెక్కుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో రాష్ట్రం అంతా ఒక ఎత్తునుంటే సత్తుపల్లి నియోజకవర్గం సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సత్తుపల్లి నియోజకవర్గంలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెబల్సే కాంగ్రెస్కి కాస్త ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దయానంద్ గారు ఇప్పటికే రెబల్స్కి మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారిన నేపథ్యం. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ గారు మనతోనే ఉన్నారు. అసలు ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ పార్టీని గెలిపించే యత్నంలో అసలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు ఏంటనేది అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, పంచాయతీ ఎన్నికలు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతున్నాయి, పబ్లిక్లోకి మీరు ఎలా వెళ్తున్నారు, మీ నాయకులు ఎలా వెళ్తున్నారు? మా వరకు మాకైతే 17వ తారీఖు 3వ విడతలో ఉన్నాయి ఎలక్షన్స్. మా అభ్యర్థులందరూ కూడా చాలా బలంగా ఉన్నారు. మేము అకార్డింగ్ టు ప్రజల అభిప్రాయము ఇంటెలిజెన్స్ సర్వేని బేస్ చేసుకొని అర్హులైన అభ్యర్థులు ఎవరు అనేది నిర్ణయించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవాళతోటి మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. మేము ఎలా వెళ్తున్నాము అంటే మేము ప్రత్యేకంగా ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మేము గత 2 సంవత్సరాల నుంచి ఏం చేసుకుంటూ వస్తున్నాము ఊళ్ళల్లో తిరిగి, అలాగే మా కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎలా ఉన్నాయి, ప్రజలకు ఎంత లబ్ధి చేకూరింది, ఇవి చెప్పుకుంటే చాలు. మేము ప్రజలు కూడా మర్చిపోలేదు. ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన అయితే వస్తూ ఉంది ఇప్పటివరకు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీకు ఇక్కడ పోటీ ఎలా ఉంది మేడం? ఇప్పుడు చూస్తే చాలా ఊళ్ళల్లో కూడా బీఆర్ఎస్కి నిలబెట్టడానికి సరైన అభ్యర్థులు దొరకట్లేదు. మరి వాళ్ళు అందుకనే అభ్యర్థులను వెతుక్కునే క్రమంలో కొద్దిగా రెబల్స్ని కొంచెం ప్రోత్సహించడం, వాళ్ళని ఏదో బేరసారాలు ఆడుకోవడం, ఇట్లాంటి పరిస్థితులకి వాళ్ళు దిగజారిపోయారు ఇక్కడ. కనుక వాళ్ళైతే అసలు లేదండి, బీఆర్ఎస్ అనేదే లేదు ఇక్కడ. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చూసాము, మా ఎలక్షన్స్ అప్పుడు చూసాము. ఇప్పుడైతే పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది. ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది రెబల్స్ ఉన్నారు. ఆ రెబల్స్ని అంటిపెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి అంటే మీ మధ్య విడగొట్టే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. దీన్ని మీరు గమనించారా లేదా, దీన్ని ఎలా సాల్వ్ చేయదలుచుకున్నారు? మేము అన్నీ గమనిస్తూనే ఉన్నాము. మేము అలాంటి వాళ్ళ లిస్టు కూడా తీసుకోవడం జరిగింది. మేము అందరితోటి మాట్లాడడం జరుగుతూ ఉంది. అందరినీ సమన్వయపరుస్తూ ఉన్నాము. పైకి అట్లా రెబల్స్లా కనిపిస్తున్నారు కానీ దాదాపు అందరూ ఏకతాటి మీదే ఉన్నారు, ఐకమత్యంతో ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ మంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. వీళ్ళు కూడా మంచి అంకిత భావంతో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. రెబల్స్ అందరినీ కూడా మేము గమనించి వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగానే ఉన్నారు ఇప్పటివరకు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఈ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ 2 సంవత్సరాల నుంచి మీరు చేసిన పథకాలు కానీ వీటిని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా మేడం? ఖచ్చితంగా చేశాము. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మనకు సర్పంచ్ లేకపోయిన ఊళ్ళల్లో మా కాంగ్రెస్ కార్యకర్తలే, అక్కడ లోకల్ లీడర్సే, గ్రామ పెద్దలే వాళ్ళు కష్టపడి పనిచేస్తూ పథకాలన్నీ అందించడం కానీ, వాళ్ళ సమస్యలు మా దృష్టి తీసుకురావడం కానీ, వాళ్ళకి ఏది కావాలన్న సమస్యలు మాతోటి శాంక్షన్ చేయించుకొని ఈ 2 years నుంచి కూడా వాళ్ళే కష్టపడుతూ వచ్చారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వితౌట్ సర్పంచ్ ఊళ్ళో ఏమీ జరగదు. అలాంటిది వాళ్ళు లేకుండానే మా పెద్దలే, లీడర్సే నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ కోసం ఎంత కష్టపడి పనిచేసేదనేది ప్రజలు గమనించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారు. ఇప్పటికే రాష్ట్ర నాయకులు దయానంద్ గారు పబ్లిక్ అంటే రెబల్స్కి మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది పబ్లిక్గానే. ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థులకి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఇల్లు మీరు ఇక్కడ తీసుకురాగలరా, ఒక్క రోడ్డు వేయగలరా? ఎమ్మెల్యే గారి సపోర్ట్ లేకుండా మీరు చేస్తారంటే ఈ రోజే పోటీలో ఉంచి తప్పుకోవడానికి సిద్ధంగా మా క్యాండిడేట్ ఉన్నాడు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే నిలబెట్టదో ఆ అభ్యర్థి మీద ఓటేసి అత్యధిక మీద గెలిపించాలని చెప్పి రాష్ట్ర పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి, మీరు రెబల్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? రెబల్స్కి మేము చెప్పేది ఒక్కటేనండి, వాళ్ళు మనసు మార్చుకొని వచ్చి మాతో సహకరించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటే రాబోయే ఇంకా చాలా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి, చేపల ఈ చెరువులు ఆ సొసైటీలు ఉన్నాయి. ఇలా ప్రతిదీ కూడా పార్టీకి సంబంధించిన దేంట్లో అయినా సరే వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు కనుక అట్లనే కంటిన్యూ అయ్యి రెబల్గా చేసి పార్టీకి నష్టం కలిగించేటట్లయితే నిన్న డీసీసీ అధ్యక్షుల వారు కూడా వచ్చారు, పీసీసీ అధ్యక్షుల వారు కూడా చెప్పారు. మీనాక్షి నటరాజన్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళ విషయంలో. ఖచ్చితంగా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుందని వాళ్ళు తీవ్రంగా హెచ్చరించారు. మా మాట కూడా అదే.
అంటే కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఎక్కడైనా ఉన్నారా? అంత బలంగా అయితే ఎక్కడా లేరండి. కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే అంత అభ్యర్థులు అయితే ఎక్కడా లేరు. చాలా చోట్ల యునానిమస్ అయినాయి. ఇంకా కొన్ని చోట్ల కూడా యునానిమస్ అయ్యే ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి. ఏదో వాళ్ళు పార్టీ ఉనికి కోసం వాళ్ళు కొన్ని చోట్ల నిలబెట్టడం జరిగింది, కానీ వాళ్ళు ఎవరు కూడా బరిలో నిలిచే అభ్యర్థులు కారు. ఫైనల్గా గ్రామ స్థాయిలో ఓటర్కి మీరు మీ పార్టీకి ఓటు వేయమని ఏ విధంగా కోరుతారు? అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మన కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకాలు కానీ, అలాగే పర్సనల్గా మేము ఎప్పుడు కూడా విలేజెస్లో తిరుగుతూనే ఉంటాం. ప్రజలందరితో కూడా మేము టచ్లోనే ఉంటాం. నేను కానీ, దయానంద్ గారు కానీ, మేము చేస్తున్న ప్రజా ఉపయోగకరమైన పనులు కానీ, అభివృద్ధి కానీ మీరు చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే మాత్రానికి వచ్చే పథకాలు కానీ, ఇంకా మనకి ఇందిరమ్మ ఇల్లు ఇంకా రాబోతూ ఉన్నాయి ఇంకొక 3 విడతల్లో. అలానే మనకి ప్రతి ఒక్క పథకం కూడా, అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, ఇలా ప్రతిదీ యువతకు సంబంధించింది, రైతులకు సంబంధించింది, మనందరికీ తెలిసి ఏమేమి చేస్తూ ఉన్నాం, స్టూడెంట్స్కి సంబంధించినవి కానీ, ఇలా ప్రతి ఒక్క పథకం కూడా మీకు రాబోయేవన్నీ కూడా మరి ఎవరైతే నిజంగా అర్హులు అనేది చూసుకుని, అక్కడ పార్టీల తారతమ్యం లేకుండా, ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి అందిస్తామని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. మీరందరూ ఖచ్చితంగా మా ప్రయత్నం గమనించి మీరు కాంగ్రెస్ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఇక్కడ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ గారు చెప్పేది. ప్రధానంగా పల్లెల్లో చూసుకుంటే కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే మాటపై ఉన్నారు. ఎటూ పోలేదు. కాంగ్రెస్ కార్యకర్త ఎప్పుడు నిలకడగానే ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్కి అన్ని సీట్లు ఇక్కడ నుంచి గెలుచుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రామకృష్ణ.